సంతృప్తి పరిచే చర్యల్లో భాగం ఇది. కాబట్టి దాని ఇంపాక్ట్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఇది దీన్ని పబ్లిక్లో కనబడేది ప్రతీకార రాజకీయంగానే కనబడుతుంది తప్పించి తెలుగుదేశం వాళ్ళందరికీ సంతోషంగా ఉంటుంది. అదే సందర్భంలో తటస్థులు ఎవరైతే దీని ఇప్పటిదాకా జరిగిన వాటిని విధ్వంసం అన్నారో దీన్ని సమర్థిస్తారా ఈ విధానాన్ని? వెంటనే అది అక్రమ కట్టడం. ఎలా అక్రమ కట్టడం? అక్రమ కట్టడం అంటే కబ్జా చేసి కడితే అక్రమ కట్టడం అంటే అనుమతులు లేకుండా కడుతున్నారు. ఇప్పుడు బేసిక్గా పోలవరం ప్రాజెక్ట్ ఉందండి, రాజశేఖర రెడ్డి కట్టడం ప్రారంభించినప్పుడు అనుమతి ఉందా? చంద్రబాబు గారు ఏమంటారు, మేము వచ్చాక అనుమతులు తీసుకొచ్చామంటారు. అప్పటికే అండర్ కన్స్ట్రక్షనే కదా, జరుగుతున్నదే కదా. అట్లాగే ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అండర్ కన్స్ట్రక్షనేగా, పర్మిషన్ ఉందా దానికి? పోతిరెడ్డిపాడు పర్మిషన్ ఉందా దానికి? అనుమతి ఏంటది? ప్రభుత్వానికి సంబంధించిన భూమి. ఇప్పుడు ఇది కూడా చట్టబద్ధంగా కేబినెట్ తీర్మానం మేరకే ఇచ్చిన భూములు అయ్యి, ఊరికినే వెళ్ళిపోయి ఆక్యుపై చేసుకోలేదు కదా, కేబినెట్ తీర్మానం ప్రకారం ఇచ్చినవి. ఇవ్వచ్చా ఇవ్వకూడదా? నైతికంగా అయితే గనక ఇవ్వద్దంట.